6 తేదీ ఘటన మర్చిపోకముందే మళ్లీ కాలువ గండి. వ్యవస్థపై తీవ్ర విమర్శలు. బండి ఆత్మకూరు మండలంలో తెలుగుగంగ కాలువకు గండిపడిన ఘటనపై ఇంకా చర్చలు ఆగకముందే మరోసారి అదే పరిస్థితి పునరావృతమైంది. 6వ తేదీన ఒకే చోట గట్టు తెగి నీరు బయటకు పారిన ఘటనతో రైతులు ఆందోళన చెందగా, నేడు అదే కాలువలో మరో చోట మళ్లీ గండిపడడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. మొదటి ఘటన 6వ తేదీ కాలువ గట్టు ఒక్కసారిగా కూలిపోవడంతో నీరు భారీగా వృధా అయింది. చుట్టుప్రక్కల పంట పొలాలు దెబ్బతిన్నాయి. అధికారులు తాత్కాలికంగా గండి పూడ్చి సమస్యను ముగిసినట్లుగా చూపించినా శాశ్వత పరిష్కారంపై స్పష్టత ఇవ్వలేదు. రెండో ఘటన నేడు మొదటి ఘటన జరిగిన ప్రదేశానికి కొంత దూరంలోనే నేడు మరోసారి గండిపడింది. స్థానం మారినంత మాత్రాన సమస్య మారలేదని స్పష్టమైంది. కాలువ మొత్తం బలహీనంగా ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి జరిగిన తర్వాత కూడా అప్రమత్తం కాలేదా, పూర్తిస్థాయి తనిఖీలు ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తున్నారు. ప్రతిసారి తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తున్నారు. నిధులు ఖర్చవుతున్నా పనుల నాణ్యత ఎక్కడా, పర్యవేక్షణ ఎక్కడా, బాధ్యత ఎవరిది అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా 2 ఘటనలు జరగడం కాలువ నిర్వహణపై అనుమానాలను మరింత పెంచుతోంది. ఇప్పటికైనా పూర్తి సాంకేతిక తనిఖీలు చేసి కాలువను పటిష్టంగా బలోపేతం చేయకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.